హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్లో గులాబ్ జామున్ చేస్తూ ఉంటాం కదా. ఈ గులాబ్ జామున్ సాఫ్ట్గా, స్మూత్గా, స్పాంజీలా ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా ముందుగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్ మార్కెట్లో దొరికే ఏ గులాబ్ జామున్ ప్యాకెట్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ బాంబినో గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ ప్యాకెట్ మిక్స్ని అందులో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేడి చేసిన పాలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలతో ఈ గులాబ్ జామున్ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ పాలతో కలపడం వల్ల గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా, స్పాంజీలా వస్తాయి. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని నేను పాలతో కలుపుకుంటున్నాను. మనకు ఎంతైతే పాలు అవసరం అవుతాయో అంత వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయి పెట్టుకొని 1 కప్ ఆఫ్ మిక్స్కి 1.5 కప్ ఆఫ్ షుగర్ అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. షుగర్ అంతా వాటర్లో కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. వాటర్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని యాలకులను దంచి వేసుకోవాలి. షుగర్ సిరప్ ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ని హీట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు పిండి నానిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మెత్తగా పగులు లేకుండా పిండిని కలుపుకోండి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పినట్టయితే గులాబ్ జామున్ సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి. మనం ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసి సిరప్లో వేసినప్పుడు ఈ ఉండలు అనేవి పెద్దగా అవుతాయి. అందుకని ముందుగానే చిన్నగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పిండినంతా చిన్న ఉండలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఉండలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అన్ని ఉండలను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జాములన్నింటినీ షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. దానివల్ల ఈ గులాబ్ జామున్ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు సాఫ్ట్గా, స్పాంజీలా, టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.